కొరియన్ కనకరాజ్ చూసాక నా ఫీలింగ్ ఒక్కటే, మంచి కాన్సెప్ట్ ని కంప్లీట్ గా యూటిలైజ్ చేయలేకపోయారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీజే మూవీ అప్డేట్స్. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కొరియన్ ప్లస్ రాయలసీమ కాంబినేషన్ అనే ఐడియా వింటుంటే ఎక్సైట్మెంట్ వచ్చింది. రాయలసీమ మాస్ ఫ్లేవర్ కి కొరియన్ సూపర్ న్యాచురల్ టచ్ యాడ్ చేయడం చాలా ఫ్రెష్ కాన్సెప్ట్. స్టార్టింగ్ లో ఆ మూవీ కూడా ఎక్సైట్మెంట్ ని మెయింటైన్ చేసింది. వరుణ్ తేజ్ లుక్స్ బాగున్నాయి. ఆత్మ బాడీలో దూరే సీన్స్, ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్ గా ట్రై చేశాడు. హీరోయిన్ స్టైలిష్ గా ఉంది. రిచ్ గా చూపిద్దాం అనుకున్నారు, కానీ స్క్రీన్ మీద అంత కన్విన్సింగ్ గా ఏం కనిపించదు. సత్య గురించి మాత్రం స్పెషల్ గా చెప్పాలి. సినిమా మొత్తం ఆయన షోల్డర్స్ మీద నడుస్తుంది. సత్య స్క్రీన్ మీద ఉన్నప్పుడు థియేటర్స్ లో నవ్వులు బాగా వచ్చాయి. తమన్ బీజిఎం కూడా కొన్ని సీన్స్ ని ఎలివేట్ చేసింది. ఇంకొన్ని చోట్ల అక్కడక్కడ విన్న ఫీలింగ్ వస్తుంది. వరుణ్ తేజ్ గారు కొత్త కొత్త కాన్సెప్ట్స్ ట్రై చేస్తారు, కానీ ఫుల్ గా యూటిలైజ్ చేసుకోలేరు ఎందుకో మరి. ఇంకా నెగిటివ్స్ చూస్తే నాకు అనిపించింది ఏంటంటే, డైరెక్టర్ దగ్గర ఒక చిన్న స్టోరీ ఉంది. దాన్ని 2 గంటలు సినిమా చేయడానికి చాలా కష్టపడ్డాడు అనిపించింది. స్టోరీ ముందుకు వెళ్లాల్సిన చోట అనవసరమైన కామెడీ ట్రాక్స్ యాడ్ చేసి రన్ టైం పెంచారు. కొన్ని కామెడీ సీన్స్ నవ్విస్తాయి, కానీ ఓవరాల్ స్టోరీ ఫ్లో ని మాత్రం స్లో చేస్తాయి. ఇంకా బిగ్గెస్ట్ డిసప్పాయింట్ ఏంటంటే, కొరియన్ యాంగిల్ ని ప్రాపర్ గా వాడుకోలేదు. కొరియన్ బ్యాక్ డ్రాప్ ని ఇంకా స్ట్రాంగ్ గా ఎక్స్ప్లోర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఆ పొటెన్షియల్ స్క్రీన్ మీద కనిపించలేదు. కామెడీ వరకు బాగానే ఉంది, కానీ ఒక స్టేజ్ తర్వాత సినిమా సీరియస్ మోడ్ లోకి షిఫ్ట్ అవ్వాలి. ఎస్పెషల్లీ కొరియన్ గ్యాంగ్స్టర్స్ ఎంటర్ అయ్యాక టెన్షన్, థ్రిల్లర్ పెరగాలి, కానీ వాళ్ళతో కూడా కామెడీ చేయించడం వల్ల ఆ ఇంపాక్ట్ మిస్ అయింది. విలన్స్ ని కూడా సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల క్లైమాక్స్ కి ఎమోషనల్ వెయిటేజ్ అస్సలు క్రియేట్ అవ్వలేదు. లాస్ట్ క్లైమాక్స్ అయితే సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. అప్పటి వరకు ఉన్న ఇంట్రెస్ట్ ఒక్కసారిగా డ్రాప్ అయిపోతుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఇంకా కొంచెం బెటర్ గా హ్యాండిల్ చేస్తుంటే సూపర్ మూవీ అయ్యేదనే డిసప్పాయింట్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్ గా కొరియన్ కనకరాజ్ లో కాన్సెప్ట్ ఉంది, కామెడీ ఉంది, సత్య పర్ఫార్మెన్స్ ఉంది, కానీ స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే లేకపోవడం, కొరియన్ బ్యాక్ డ్రాప్ ని ఫుల్ గా యూజ్ చేయకపోవడం, క్లైమాక్స్ వీక్ అవ్వడం వల్ల యావరేజ్ ఎంటర్టైనర్ దగ్గర ఆగిపోయింది. ఫైనల్ గా నా రేటింగ్ 3/5. కొరియన్ కాన్సెప్ట్ కదా అని చెప్పి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్లి కామెడీ ఎంజాయ్ చేసి వచ్చేయండి. అండ్ మేకర్స్ నుంచి ఇంకో బాంబు పడిందండో, ఈసారి పార్ట్ 2 లో కెన్యా అంట. అన్నిటికీ పార్ట్ 2 కావాలంటో అర్థం అవట్లేదు. చూద్దాం మరి అది ఎలా ఉంటుందో. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.